అండి, వెల్కమ్ టు మై ఛానల్ శైలీస్ ఫ్యామిలీ టైల్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం అనమాట. ప్లీజ్ డోంట్ మైండ్ అండి, ఎందుకంటే అస్సలు నా వాయిస్ అస్సలు బాగాలేదనమాట. అయినా వాయిస్ ఓవర్ ఇవ్వకుండా తప్పట్లేదనమాట. ఇంకా మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నారనుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అదేవిధంగా మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇంకా వీడియో వచ్చేసరికి ఏంటంటే లాస్ట్ సాటర్డే రోజు తీసిన వ్లాగ్ అనమాట. ఇంకా సాటర్డే యాక్చువల్గా ఏంటంటే ఫ్రైడే రోజు నైటే మా చిన్న పాప చెప్పిందనమాట, నేను సాటర్డే రోజు స్కూల్కి వెళ్ళను అని. ఎందుకు అంటే వాళ్ళ స్కూల్లో నెక్స్ట్ మంత్ యాన్యువల్ డే ఉందన్నమాట. ఇంకా యాన్యువల్ డేకి యాక్చువల్గా వీరిద్దరైతే ఏం కట్టలేదు, ఎందుకంటే మేము యాన్యువల్ డే టైంలో వేరే ప్లాన్స్ ఉన్నాయి మాకు, కుదరక వాళ్ళిద్దరికైతే కట్టలేదన్నమాట. ఇంకా అందుకోసమే హాఫ్ డే దట్టు రిహార్సల్సే ఉంటున్నాయి, క్లాసెస్ ఏం జరగట్లేదు, నేను వెళ్ళను అనేసి అని ఉండే అనమాట. ఇంకా సర్లే ఎట్లాగో మా హస్బెండ్ కూడా ఉండదు కదా, చిన్నది ఎట్లాగో వెళ్ళను అంది, పెద్దది ఒక్కతే కదా అన్నట్టు ఇంకా నేనైతే పడుకున్నాను అనమాట. ఇంకా నేను లేచాక మా పెద్ద పాపను లేపేసరికి మమ్మీ నేను కూడా వెళ్ళను మమ్మీ అనేసి అంది. ఇంకా అప్పుడు ఏమన్నారంటే మా హస్బెండ్, సర్లే ఎట్లాగో ఇద్దరు వెళ్ళట్లేదు కదా అన్నట్టు, యాక్చువల్గా మా పెద్ద పాపది మా చిన్న పాపది ఇద్దరు ఆధార్ కార్డ్స్ రెన్యువల్ చేయించేది ఉందండి. ఇంకా దానికోసం అయితే మీ సేవ దగ్గరికి వెళ్ళి మార్నింగే వెళ్ళేసి టోకెన్ తీసుకోవాలన్నమాట. ఇంకా ఆయన అయితే లేచేసి వెళ్ళారనమాట. ఇంకా వెళ్ళేసి ఇంకా వచ్చేటప్పుడు అయితే బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకొని రమ్మని చెప్పాను, ఎందుకంటే నేను లేట్గా లేచేసరికి నాకు అసలు బ్రేక్ఫాస్ట్ చేయాలి అని ఇంట్రెస్ట్ కూడా లేదు. ఇంకా అందుకోసమే తీసుకొని వచ్చేసారు, వడ బోండా అయితే తీసుకొని వచ్చారు. ఇంకా అందరం అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసాము. ఇంకా చేసేసిన తర్వాత మార్నింగ్ పనులు కూడా అయిపోయాయి అనమాట. ఇంకా పనులు అయిపోయిన తర్వాత ఇదిగోండి వీరిద్దరిని కూడా రెడీ చేశాను అనమాట, ఎందుకంటే ఆధార్ కార్డ్స్ రెన్యువల్ కోసము వన్ అయితే తీసుకొని ఎట్లా ఓపెన్ చేయాలి, పిల్లలు ఇద్దరిని అయితే రెడీ చేసేసాను. అంతేనా? కొంచెం నాకు డ్రెస్ పైన చేయి, స్కిన్ పైన పెట్టుకోకూడదు. ఎందుకు? అవును, స్కిన్ క్యాన్సర్స్ వస్తాయంట. చాలు కాదా బావా? నార్మల్గా దాన్ని ఏమంటారు, పదండి. ఓ మేడమ్స్, నేనెందుకే వంట చేయాలి, నేను నాతో పని లేదు అక్కడ, నడవండి. ఇంకా వాళ్ళైతే కావాల్సిన ఆధార్ కార్డ్స్ జిరాక్స్ అవన్నీ అయితే పట్టుకొని ఇంకా వాళ్ళైతే బయలుదేరారనమాట. ఇంకా వాళ్ళని పంపించేసి ఇంకా నేనైతే ఇంట్లోకి వచ్చేసి అప్పుడు టైం అరౌండ్ 11 అలా అవుతుందనమాట. ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసానండి. లంచ్ ఇంకా మిషన్లో బట్టలు కూడా వేసేసానమాట. వేసేసి యాక్చువల్గా ఆలోచించి ఇంట్లో ఏం వెజిటబుల్స్ లేవన్నమాట. ఇంకా పన్నీర్ ఒక్కటి ఉండే అనమాట. ఇంకా సర్లే పన్నీర్ చేద్దాం అన్నట్టు ఇంకా పన్నీర్ కర్రీ అయితే స్టార్ట్ చేసేసానమాట. ఫస్ట్ అయితే కడాయి పెట్టేసుకొని ఇంకా లవంగము ఇలాచి చెక్క బగారాకైతే వేసుకున్నాను. ఇంకా 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నాను అనమాట. ఇంకా వాటిని కూడా వేసేసుకొని కొంచెం పసుపు వేసుకున్నాను. యాక్చువల్గా ఫస్ట్ ఏంటంటే పన్నీర్లో కొంచెం పసుపు కారం ఉప్పు ధనియాల పౌడర్ గరం మసాలా వేసుకొని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకొని పక్కకైతే పెట్టుకున్నాను అనమాట. ఇంకా అవి పక్కకు పెట్టుకున్న తర్వాత చెప్పాను కదా ఆనియన్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 టమాటాల ప్యూరీ కూడా చేసేసుకొని ఇంకా అల్లం వెల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత ఆ ప్యూరీ అయితే వేసేసుకొని ఇదిగోండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు అయితే కుక్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఒకవైపు వంట చేసుకుంటూనే నేనైతే మా సర్వెంట్ మార్నింగ్ గిన్నెలు తోమేసిపోయింది కదా, ఇంకా గిన్నెలు అయితే సర్దేశానండి. ఇంకా వాళ్ళైతే రాలేదనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ టమాటాలు కూడా మంచిగా మగ్గిపోయిన తర్వాత దాంట్లోకి సరిపడా కారము ఉప్పు ధనియాల పౌడర్ కొంచెం గరం మసాలా ఇంకా అన్నీ అయితే వేసేసుకొని ఇదిగోండి ఒకసారి అయితే కలుపుకోవాలన్నమాట. ఇంకా కలుపుకుంటూ ఉంటే కొంచెం అడుగంటుకున్నట్టు అనిపించింది, అందుకోసమే కొన్ని వాటర్ అయితే పోసేసాను. ఇంకా అది కూడా కొంచెం కుక్ చేసుకున్న తర్వాత ఇదిగోండి పెరుగు ఉంటుంది కదా, పెరుగును మంచిగా మజ్జిగలాగా చేసేసుకొని, మజ్జిగ అంటే కొంచెము క్రీమీ స్ట్రక్చర్ లాగా కవ్వంతో అనేసుకొని పెరుగుని ఆ పెరుగునే వేసేసాను. ఇదిగోండి ఇంతలో మా చిన్న పాప మా పెద్ద పాప మా హస్బెండ్ ముగ్గురు అయితే వచ్చారనమాట. ఒక పర్సన్కి ఒకటే, అదే మరి అలాంటప్పుడు ఎట్లా 2 మనుషులు రావాలి. ఫోటో 2 మనుషులు కాదు 2 మనుషులు అదే ఇస్తారు. హర్షిక నా స్పాటిఫై లిజనింగ్ ఏజ్ వచ్చేసి 19 తెలుసా, 19 స్పాటిఫై లిజనింగ్ ఏజ్. థ్యాంక్ యూ 19 చూరు ఇంత క్యూట్గా ఉంది. నాది కూడా బాగా చాలా బాగా వచ్చింది ఫోటో. ఎందుకంత మంచిగా వచ్చిందంట? అక్కడ బాగా తీస్తారు. ఎవరు ఆయనే కదా,
ఓల్డ్ ఆంకులు ఉండడా సాయంత్రం ఉండే అంకుల్ ఉండాలి ఇంకో అంకుల్. వాటర్ పోసి అది కొంచెంసేపు మంచిగా అది కుక్ అయిపోయిన తర్వాత దాంట్లోకి ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీరు కొన్ని బఠానీలు ఉండేవండి, ఇంకా వాటిని కూడా వేసేసుకుని కుక్ చేసుకున్నాను. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు అయితే కుక్ చేసుకున్నాం అనుకోండి, మన పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇలా చేస్తే చాలా సింపుల్గా అయిపోతుంది. దట్టు ఏంటంటే మా పిల్లలు ఇద్దరికి ఎప్పుడు ఒకేలాగా చేస్తే అస్సలు ఇష్టం ఉండదు అనమాట. ఇంకా అందుకోసం ఈసారి అయితే కొంచెం డిఫరెంట్గా అయితే చేశాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది వంట అయితే అయిపోయింది. వంట అయిపోయిన తర్వాత ఆరిపోయిన బట్టలు ఉంటే ఇంకా వాటిని అయితే మడత పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే లంచ్, ఇది అరౌండ్ 1:30 అలా అవుతుంది. ఇంకా అప్పుడు లంచ్ చేద్దామా అనేసరికి సర్లే పెట్టు అని చెప్పారనమాట. ఇంకా అందుకోసమే ఇక్కడైతే అందరికైతే లంచ్ పెట్టడానికి అయితే డైనింగ్ టేబుల్ పైకి ఇంకా వండుకున్నవన్నీ ఉన్నాయి కదా, కూరలు, రైస్ అవన్నీ అయితే తీసుకొచ్చాను అనమాట. ఇంకా తీసుకొచ్చేసి ఇంకా వడ్డించడం అయితే స్టార్ట్ చేసేసాను. ఇక వేస్ట్ ఒకటి డాడీకి ఆర్డర్ చేసినప్పుడే అన్నారు అనమాట, ఏంటంటే టిఫిన్ తీసుకొస్తాను. ఇంకా ఫ్రైడే రోజు నైట్ కొంచెం పప్పు కూడా చేశాను. ఇంకా పప్పు ఆ పప్పు పన్నీరు ఇంకా మిల్లెట్స్, వైట్ రైస్, పెరుగు వీటన్నిటితోటి లంచ్ అయితే మాట్లాడుకుంటూ ప్రశాంతంగా తినేసాం అనమాట. ప్రతి సాటర్డే సండే అంటే మంచిగా తినేది మాత్రం నిజంగా. మిగతా రోజులలో నేనైతే నార్మల్గా ఏదో ఉంటే తిందామా అన్నట్టుగా ఉంటుంది అనమాట నా పరిస్థితి. అసలు ఏం వండుకోబుద్ది కాదు, ఎక్కువనే తింటాము. ఇంకా తినేసిన తర్వాత యాక్చువల్గా ఏంటంటే ఎవ్రీ సాటర్డే మా పిల్లలకి కూచిపూడి డ్యాన్స్ క్లాస్ అయితే ఉంటుందన్నమాట. కానీ ఆ రోజు సడన్గా డ్యాన్స్ క్లాస్ అయితే లేదనమాట. లేకేసరికి ఇంకా మా పిల్లలును మా హస్బెండ్ ఇంట్లో బోరు కొడుతుంది, డాడీ ఎట్టైనా వెళ్దాము అనేసరికి లూలులో ఏవో ఆఫర్స్ ఉన్నాయి అనేసి అన్నారనమాట. సర్లే ఇంట్లో ఉండి ఏం చేస్తాంలే అన్నట్టు ఇంకా లూలుకి అయితే వచ్చామన్నమాట. ఇదిగోండి మంచిగా క్రిస్మస్కి అయితే చాలా అంటే చాలా బాగా డెకరేట్ చేశారండి లూలు మాల్కి. నాకు అసలు లూలు మాల్ హైదరాబాద్ కంటే బెంగళూరులో ఉన్న లూలు మాల్ అంటే చాలా ఇష్టము. ఫస్ట్ అయితే ఇదిగోండి ఫ్యాషన్ స్టోర్ ఉంటే ఇంకా ఇక్కడికైతే వచ్చామన్నమాట. ఇక్కడైతే రకరకాల బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, హ్యాండ్ బ్యాగ్స్. ఆ ఇయర్ రింగ్స్ అయితే అసలు ఎంత పెద్దగా ఉన్నాయో నిజంగా ఇక్కడ మాత్రం. తనుజాను ఇది వచ్చేసి ఏంటంటే బ్యాంగిల్స్ సెక్షన్ అనమాట. ఈ బ్యాంగిల్స్ మాత్రం చాలా బాగున్నాయండి నిజంగా. అసలు ఎన్ని కలర్స్, అసలు ఒక కలర్ లేదు అంటూ లేదనమాట, అన్ని కలర్స్ ఉన్నాయి. అట్లా ప్రైస్ కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా చిన్న పాపకి జీన్స్ ప్యాంట్ కావాలంటే చూస్తుందన్నమాట. ఇక మా పెద్ద పాపడు ఇప్పుడు ఎట్లాగో 9th క్లాస్ కాబట్టి వాళ్ళకి ఫేర్వెల్ ఉంటుంది కదా, ఆ ఫేర్వెల్ కోసం కొంచెం చిన్న షాపింగ్ కావాలి అనేసి ఒక టాప్స్, జీన్స్లు ఇట్లా రకరకాలుగా ట్రైల్ అయితే వేసేసారు ఇద్దరు. కానీ ఏం తీసుకోలేదండి, జస్ట్ విండో షాపింగ్ లాగా అలా అయితే చేసేసి వచ్చేసాము. ఇదిగో చూసారు కదా, ఇదే అనమాట. ఇక్కడ క్రిస్మస్కి ఇలా అయితే డెకరేట్ చేశారనమాట. హ్యాపీ క్రిస్మస్. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా వచ్చిన వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి ఫొటోస్, వీడియోస్, రీల్స్ అన్నీ తీసుకుంటున్నారనమాట. ఇంకా మేము కూడా వెళ్ళేసి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము అక్కడ. ఇంకా తీసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇదిగోండి సరుకులు. ఎక్కడికి వెళ్ళినా ఈ సరుకులు మాత్రము వారం తీసుకొచ్చినా కూడా ప్రతి వారం ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. ఇంకా సర్లే అన్నట్టు ఇంకా సరుకుల దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇంక ఇక్కడ కూడా ఇంటికి కావాల్సిన కొన్ని సరుకులు, కొన్ని పప్పులు నిండుకున్నాయి, అవైతే తీసుకున్నాను. మజా చేయాలి ఫ్రెండ్స్. ఇదిగో చూసారు కదా మా చెల్లి బేబీ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. పాప చూసారు కదా వచ్చేసి అక్కడ టెడ్డీ పేర్స్ ఉంటే వాటితో పాటు కొన్ని పిక్స్ అయితే దిగిందనమాట. ఇంకా నెక్స్ట్ మా పెద్ద పాపకి ఏవో ఫైల్స్ కావాలంటే తీసుకుంది. అక్కడ స్టేషనరీకి సంబంధించినవి మాత్రం పిల్లలకి సంబంధించినవి చాలా బాగుంటాయండి. ఇంకా వాళ్ళిద్దరు కావాల్సినవి వాళ్ళు తీసుకున్నారు. ఇంకా నేనైతే ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ పోయేది ఏంటంటే గిన్నెల సెక్షన్ అనమాట. ఇంక మన ఆడవాళ్ళకి కిచెన్లో ఎన్ని గిన్నెలు ఉన్నా సరిపోవు కదా, ఎప్పుడు ఏదో ఒక కొత్తది కొనాలని ఉంటుంది అనమాట. ఇంకా నేను కూడా వెళ్ళేసి యాక్చువల్గా గుంత పొంగనాల ప్యాన్ ఐరన్ది తీసుకుందాం అన్నట్టు చూస్తున్నాను అనమాట. ఇంకా కానీ అదైతే మంచిదైతే కనబడలేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే గాజు బాటిల్స్ కోసం కూడా వెతికాను అనమాట. కానీ అసలు వాటికైతే ఏం ప్రైస్ ఏం తగ్గించేది ఏం లేదండి, ఆఫర్ అయితే ఏం లేదు. ఇంకా అందుకోసం అవైతే ఏం తీసుకోలేదు, ఒక్క బౌల్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకా వెజిటబుల్ సెక్షన్కి అయితే వచ్చామన్నమాట. అసలు ఈ వెజిటబుల్స్ నేను ఫస్ట్ టైం లూలు మాల్కి వెళ్ళినప్పుడు చూసినప్పుడు అయితే అసలు ఎంత ఎగ్జైట్మెంట్ అండి నిజంగా. అంత ఫ్రెష్గా కనిపించాయి అనమాట అప్పుడు మాత్రము. ఇప్పుడంటే అలవాటు అయిపోయింది కాబట్టి పెద్దగా ఏమనిపించదు అనమాట. ఇంకా సర్లే అన్నట్టు ఇంట్లోకి. కానీ నేను
వెజిటబుల్స్ ఎక్కువేం తీసుకోలేదనమాట. ఎందుకంటే మా దగ్గర సాటర్డే సంత ఉంటుంది కదా, అక్కడే తీసుకుందాంలే అన్నట్టుగా అన్నారనమాట. కొన్ని ఫ్రూట్స్ మాత్రం తీసుకున్నాను, యాపిల్స్, ఇంకా కొన్ని కావాల్సినవి ఏంటి కందులు ఒకటి కనిపించినాయి, కందులు ఒకటి, కొన్ని అవకాడోస్, ఇంకా అదేవిధంగా పొటాటో బాగుంటుంది ఇక్కడ, పొటాటో ఒకటి, కొన్ని తర్వాత డ్రై ఫ్రూట్స్ దగ్గరికి వచ్చేటప్పటికి డేట్స్ బాగుంటాయి అనమాట. డేట్స్, కొంచెం బాస్మతి రైస్, జీరా రైస్కి సంబంధించిన రైస్, ఇంకా టమాటోస్ కూడా చాలా బాగున్నాయి. ఆ టమాటోలు ఇంకా ఏవి కావాలో అవన్నీ అయితే నేనైతే తీసేసుకున్నాను. ఇంకా మా పిల్లలు వచ్చేసి ఇదిగోండి కేక్స్ మాత్రం చాలా బాగుంటాయండి లూలు మాల్లో. దట్టు ఎట్లాగో క్రిస్మస్ న్యూ ఇయర్ కూడా వస్తుంది కదా, ఇంకా వాళ్ళు కూడా వాళ్ళకు నచ్చిన కేకులు ఏమేం కావాలో స్నాక్స్ అవన్నీ అయితే తీసుకున్నారనమాట. ఇంకా తీసుకున్న తర్వాత బ్యాక్ టు హోమ్ ఇంటికైతే వచ్చేసామండి. నిజంగా అసలు ఆఫర్ ఉందని వెళ్తే మంచి ఆముదం మాత్రం అయిందనమాట. ఇంటికి వచ్చిన తర్వాత తిట్లు కూడా పడ్డాయి నాకు. ఇంకా ఏమేమి కొన్నామో ఏంటా అనేది అన్ని బిల్లు ప్రకారం చెక్ చేస్తున్నాను అనమాట, కరెక్ట్గా వచ్చాయా లేదా అనేది. ఇంకా చెక్ చేసుకుంటూ ఇంకా నేను మా హస్బెండ్ కలిసేసి ఇద్దరం కలిసి మొత్తానికైతే సర్దేస్తున్నామండి. మీకు చెప్తే నమ్మరు, ఇవన్నీ సర్దేసరికి ఆల్మోస్ట్ ఒక ½ అవర్ అయితే పట్టిందనమాట. ఇంకా నాకైతే అప్పటికే నీరసం వచ్చేస్తుందండి. పొద్దున్న నుంచి పని చేస్తూనే ఉన్నాము, దట్టు మాల్లో కూడా చాలా ఎక్కువ తిరిగడం అనిపించింది నాకైతే. కానీ ఇంటికి వచ్చిన తర్వాత తెచ్చిన సర్దేసరికి మాత్రం తప్పదు కాబట్టి ఇంకా వీటినైతే మా హస్బెండ్ హెల్ప్ తోటి సర్దేశాను. కింద ఉంటుంది. ఇంకా నేను ఫ్రెష్ అప్ అవుతూ ఉన్నాను అనమాట. నేను పిల్లలు ఫ్రెష్ అప్ అవుతుంటే ఇంకా మా హస్బెండ్ ఏమో స్నానం చేసేసి ఇంకా ఆయనైతే పూజ చేస్తున్నారనమాట. యాక్చువల్గా సాటర్డే టెంపుల్కి వెళ్తాంలే, కానీ ఇంకా అక్కడికి వెళ్ళి వచ్చేసరికి నాకైతే కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అనేసి ఇంకా టెంపుల్కి అయితే ఏం వెళ్ళలేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి డిన్నర్. ఇదిగోండి డిన్నర్కి ఏం చేస్తున్నాము అంటే బేబీ కార్న్ తీసుకొచ్చామన్నమాట అక్కడి నుంచి. ఇంట్లో బ్రకోలీ కూడా ఉండే, స్వీట్ కార్న్ కూడా ఉండే అనమాట. అందుకోసం ఇంకా మా హస్బెండ్ ఏమో ఈ బ్రకోలీ స్టీర్ ఫ్రై చేసుకుందాము అన్నట్టు ఇంకా ఆయనే చేస్తున్నారనమాట. ఇదిగోండి కడాయిలో ఏంటి బటర్ వేసేసుకొని ఫస్ట్ క్యారెట్ను స్వీట్ కార్న్ అయితే బేబీ కార్న్ అయితే వేశారు. నెక్స్ట్ అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం స్వీట్ కార్న్, ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న బ్రకోలీ, తర్వాత ఆనియన్ అవన్నీ వేసేసుకొని దాంట్లో కొంచెం పెప్పర్ పౌడరు, కొంచెం పింక్ సాల్ట్ అయితే వేసేసారనమాట. ఇంకా కొంచెం సోయా సాస్ కూడా వేశారు. వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాం అనుకోండి, మన బ్రకోలీ స్టీర్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఇది మంచిగా వెయిట్ లాస్కి చాలా బాగా పనిచేస్తుంది. వెరీ లైట్ ఫర్ డిన్నర్ అనమాట. ఇది చాలా ఎక్కువగా తింటూ ఉంటాం మేము, దట్టు మ్యాక్సిమం సాటర్డేలో ఎక్కువ తింటామన్నమాట. ఇంకా అందరికీ ఇది చేసి మళ్ళీ నలుగురికి 4 భాగాలు అయితే చేసేసారు మా హస్బెండ్. ఇంకా అందరం అయితే కూర్చొని టీవీ చూసుకుంటూ డిన్నర్ అయితే తినేసామన్నమాట. ఇంకా మార్నింగ్ది కొంచెం రైస్ ఉంటే మా చిన్న పాప కొంచెం పప్పు కాదులేండి పన్నీరు, ఆఫ్టర్నూన్ పప్పు కూడా ఉంది కదా, ఆ పప్పు వేసేసుకొని అదైతే ఇంకో 2 ముద్దలు అన్నం కూడా తినేసింది. ఇంకా మేమైతే ఫ్రూట్స్ తీసుకొచ్చామని చెప్పాం కదా, యాపిల్స్ అవి ఇవి, ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క యాపిల్ ఏమో తినేసారు. తినేయడంతో మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. అసలు మార్నింగ్ నుంచి ఏందో ఆ సాటర్డే సండేలు అయితే పనికి అసలు రెస్ట్ అనేది ఉండదన్నమాట. ఏదో ఒక పని ఉంటుందన్నమాట. ఈ విధంగా మా సాటర్డే రోజు రొటీను, మళ్ళీ ఈ విధంగా బయటికి వెళ్ళి షాపింగ్ అన్నీ ఈ విధంగా గడిచిపోయాయి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల నేను ఏదో పెద్ద ఫేమస్ అయితే ఏమైపోను, అది ఎక్కువ మందికి అయితే వీడియో అయితే రీచ్ అయిపోతుంది అన్నమాట. ఓకేనా? ఇంకొక మంచి వీడియోతో అంటే సండే వ్లాగ్తో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్, టేక్ కేర్.